కోరుతాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మహేష్ గౌడ్ గారు, పెద్దలు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, మన సంగారెడ్డి ముద్దుబిడ్డ జగ్గారెడ్డి గారు, వారి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి గారు, మన పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే గారు, సంజీవ్ రెడ్డి గారు, ఇలాగే స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున, ఇంకా ఈ కార్యక్రమంకి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టతతో చెప్పినారు, రైతులకు ఎట్లా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి. ఎక్కడ కూడా భారతదేశంలో సన్న బియ్యం మీరు సన్నవడ్లు పెట్టాలి, సన్నవడ్లు పెడితే బోనస్ ఇస్తామని చెప్పి ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం లేదు. కానీ మన తెలంగాణ ప్రజలకు మంచి బియ్యం ఇవ్వాలి, వీళ్ళకు సన్న బియ్యం ఇస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంతేగాక ఈ దేశంలో ఎక్కడ కూడా సన్న బియ్యంతో పాటు 200 యూనిట్లు ఇవ్వడము, తర్వాత ఇంద్రమ్మ ఇల్లులు ఇంత పెద్ద స్థాయిలో ఇప్పటి వరకు 2 లక్షల ఇంద్రమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది మన రాష్ట్రంలో. ఇంకా తర్వాత అన్ని నియోజకవర్గాలలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోని మన ప్రజలకు విద్య మంచిగా నేర్చుకోవాలి, వీళ్ళకు భారం పడొద్దని చెప్పి 200 కోట్లతోని 120 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా స్థాపించడం జరుగుతుంది. వీళ్ళందరికీ మంచి పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషన్ కావాలి. ఒక్కొక్క నియోజకవర్గంలో 2 తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా స్థాపించడం జరుగుతుంది. రైట్, ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని